హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీపకి తనకిష్టమైన చీరని ఇచ్చిన సుమిత్ర అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సుమిత్ర తనకిష్టమైన చీరని చూస్తూ ఉంటుంది. అప్పుడే దీప సుమిత్ర కోసం కాఫీని తీసుకొని వస్తుంది. అమ్మగారు కాఫీ అని అంటుంది. అప్పుడు సుమిత్ర ఆ కాఫీ తీసుకుంటుంది. దీప వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు సుమిత్ర ఆగు అని అంటుంది. అప్పుడు దీప ఆగి చూస్తూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర నేను ఏ టైంకి భోజనం చేస్తాను, టిఫిన్ చేస్తాను, డిన్నర్ చేస్తాను, స్నాక్స్ తింటాను, కాఫీ తాగుతాను అన్నీ తెలుసుకొని అన్ని టైంకి నాకు రెడీ చేస్తున్నావు, తీసుకొస్తున్నావు. ఇంత అవసరం నీకేముంది? పని మనిషి అయితే వాళ్ళని పనిలో నుంచి ఎక్కడ తీసేస్తారేమో అన్న భయంతో చేస్తారు. కానీ నీకు అలాంటి అవసరం లేదు కదా, అలాంటి భయమే లేదు కదా, ఎందుకు ఇంతలాగా చేస్తున్నావు? నీకంత అవసరం ఏముంది అని అంటుంది. అప్పుడు దీప ఎందుకంటే నువ్వు నా కన్న తల్లివి కాబట్టి, నేను చిన్నప్పుడు నీతో ఉంటే నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదానివో నేను కూడా నిన్ను అలా చూసుకోవాలనుకుంటున్నానమ్మా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర నువ్వు కేవలం మా ఇంట్లో పని మనిషివి మాత్రమే, అది కూడా అగ్రిమెంట్ ప్రకారం నువ్వు కార్తీక్లు ఇద్దరు మా ఇంట్లో పని చేస్తున్నారు, అంతేకాని మీరు మా ఇంట్లో ఎవరి మీద కూడా ప్రేమ పెంచుకోవాల్సినంత అవసరం లేదు, అభిమానం చూపించాల్సినంత అవసరం కూడా లేదు అని అంటుంది. ఆ మాటకి దీప చాలా బాధపడుతూ ఉంటుంది. కన్న తల్లి మీద ప్రేమ పెంచుకోకూడదు అని స్వయాన కన్న తల్లే చెప్తూ ఉంటే ఎలా విని ఆ బాధని భరించాలో నాకు అర్థం కావడం లేదమ్మా అని అనుకుంటూ ఉంటుంది. సుమిత్ర వేసుకున్న లాంటి నకోడా ఎలాయ్ సిల్వర్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా? అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు సుమిత్ర నేను ఇప్పుడు అంటున్న మాటలు నీ మనసుకి బాధాకరంగా ఉండొచ్చు, కానీ నువ్వు నాకు ఆ బాధలని చేతలతో చేసి చూయించావు. నేనెంత బాధపడాలి, నేనింకెంత కుమిలిపోవాలి. నీ కారణంగా వేరే ఎవ్వరిని అంత ఈజీగా జీవితంలో నమ్మకూడదు అన్న గుణపాఠాన్ని నేర్చుకున్నాను. పైకి మంచిగా నటించి మనతో మాట్లాడే వాళ్ళని అస్సలు నమ్మకూడదని బాగా తెలుసుకున్నాను. వాళ్ళు పైకి మంచిగా నటిస్తూ మనకి ఎన్ని కష్టాలు కొని తెస్తారో నాకు నా జీవితంలో నీ కారణంగా బాగా తెలిసి వచ్చింది. అందుకే నేను ఏ ఒక్కరిని నమ్మకూడదు అని అనుకుంటున్నాను, ఎవరి మీద ప్రేమాభిమానాలు పెంచుకోకూడదు అనుకున్నాను, ఆఖరికి పని వాళ్ళైనా సరే అని అంటుంది. అప్పుడు దీప నువ్వలా మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర ఆగు దీప, నేను మాట్లాడుతూ ఉంటే అలా వెళ్ళిపోతున్నావేంటి అని అంటుంది. అప్పుడు దీప వెనక్కి తిరిగి చూసి కన్నీళ్లు తుడుచుకొని నాకు పనుందమ్మా అని అంటుంది. అప్పుడు సుమిత్ర తన చేతిలో ఉన్న చీరని దీప చేతిలో పెట్టి ఈ చీరని తీసుకో అని అంటుంది. అప్పుడు దీప సుమిత్ర తనకి చీర ఇస్తోంది అని ఇది నిజమా కలా అని ఆశ్చర్యపోతూ మీరు నాకు చీర ఇస్తున్నారా అమ్మా అని అంటుంది. అప్పుడు సుమిత్ర అవును, నేనే ఈ చీరని నీకు ఇస్తున్నాను, కానీ నీకు కాదు, నా మనవరాలు శౌర్యకి. ఇది నాకు చాలా ఇష్టమైన చీర, ఇది తీసుకొని నా మనవరాలికి చాలా మంచి డ్రెస్ కుట్టించు అని అంటుంది. ఆ మాట వినగానే దీప చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరు నన్ను ఎంతలాగా అపార్థం చేసుకున్నా కానీ, ఎంతలాగా తిట్టిపోసినా కానీ నా కూతురిని మీ మనవరాలులాగా చూసుకుంటున్నారు, దానికి మీ ప్రేమని పంచుతున్నారు, అందులోనే నాకు కూడా మీరు ఆ ప్రేమని పంచారు అనుకొని నేను సంతోషపడిపోతాను, తృప్తి చెందుతాను. నా కూతురికి మీరు ఇలా ఈ చీర ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటుంది. అప్పుడు సుమిత్ర మన ఇద్దరి మధ్య ఎన్ని భేదాభిప్రాయాలన్నా ఉండొచ్చు, కానీ ఆ పసిదాన్ని మన మధ్యలోకి నేను తీసుకురావాలి అని అనుకోవడం లేదు అని అంటుంది. అప్పుడు దీప నాకు నీ మంచి మనసు గురించి తెలుసమ్మా అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.